ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దేవుడి ముందు ఎంతటి వారైనా పద్ధతి పాటించాల్సిందేగా. కానివ్వు. ఇక పూజ మొదలు పెడదాం పదండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం. ఏందది? ఆడ మనం కదా కూసోవాలా? ఎవరు కూర్చుంటే ఏంటి లేఖలా, అంతా మనం చేసే పూజే కదా. ఏంది నువ్వు ఇంటికి పెద్దల్లుడువా, పెద్ద పాలేరువా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి స్థానం పుట్టినప్పటి నుంచి సచ్చిందాకా ఒక్కటే ఉండాలా. ఆళ్ళెవరు మార్చడానికి? ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అమ్మా అఖిల, నేనేదైతే భయపడుతూ ఉన్నానో చూడు, అక్కడ అదే జరుగుతోంది. పూజ మధ్యలో ఉంది. ఈ సమయంలో నువ్వు ఆవేశంలో నోరు జారే కన్నా అవసరమైన చోట కొంచెం బలంగా నోటికి పంచెప్పడం మంచిదేమో. ముందు పూజ అవ్వని అమ్మా, ఆ తర్వాత చూపిద్దుగాని నీ ప్రతాపం. ఆనందకర్పూర నీరాజనం. ఓం హారతివ్వండి. సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయా మాసగుం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. హారతి తీసుకోండమ్మా. అమ్మా అఖిల, ఏంటమ్మా ఇది? చూసుకోవాలి కదమ్మా. భక్తిలో మైమర్చిపోయుండా అన్నా? ఎటువంటి బాధ లేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏమయ్యా సార్, అందరితో సంతకాలు పెట్టించేసావా? ఇంకేమన్నా మిగిలాయా? అందరూ అయిపోయారు సార్. అమ్మయ్యా, మా అఖిలమ్మ పుట్టినరోజు కానుకగా వర్కర్స్కి ప్రకటించిన బోనస్ పనిచేసామన్నమాట. ఏంటిది? ఆ బుక్ నీకెందుకు? ఇటీ ఈ ఆగు. ఏంటండి అకౌంటెంట్ గారు, ఏంటి ఓచర్లు?
వర్కర్స్ పేరుతో బోనస్ పంచినట్టుగా ఉన్నాయి, కానీ ఎవరికి రూపాయి ఇచ్చినట్టుగా లేదే. ఏంటి గరుడాచలం, వర్కర్స్కి ఇవ్వాల్సిన బోనస్ అమౌంట్ కాజేయాలని చూస్తారా? అసలు మీరు మనుషులేనా? శ్రీహరి, నువ్వు నన్ను చూసంటావేంటి? ఈ అకౌంట్స్ తాలూకు విషయాలు చూసుకుంటుంది నువ్వే కదా. అయితే మాత్రం ఆ డబ్బంతా నేను నొక్కేసానంటావా? అయ్యో, అసలు నేను ఎలా కనబడుతున్నానయ్యా? శ్రీహరి ఏమైంది? ఏం చెప్పమంటావు భార్గవ? మీ చిన్నబాబు గారికి మేమంటే మరీ చిన్న చూపు అయిపోయింది. ఒరే శివరాం, ఇల్లరికి వాళ్ళుడిగా వచ్చావుగా, అందుకే నీతో పాటు నాకు కూడా విలువ లేకుండా పోతుంది ఇక్కడ. ఏదో మనోళ్ళ ఫ్యాక్టరీయే కదా, ఏదో నిజాయితీగా అండగా ఉండి లెక్కలు చూసుకొని పని నెత్తిన పెట్టుకుంటే తగిన గుణపాఠమే చెప్పారు ఇక్కడ. గరుడాచలం, విషయం చెప్పకుండా ఏంటి ఏదేదో అంటావు? భార్గవ, ఓసారి ఈ ఓచర్లు చూడు. బోనస్లు కార్మికులకు ఇచ్చేశారనే కదా అందరూ సంతకాలు చేశారు. వెంకట్రావు, ఇలా రా. అయ్యా, మీకు బోనస్లు ఏమైనా ఇచ్చారా? ఇచ్చారుగా, చెప్పు. లేదయ్యా. మరి ఈ సంతకాలేంటి? గరుడాచలం గారు తీసుకున్నారయ్యా. చెప్పావుగా, వెళ్ళు 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 వెళ్ళు. భార్గవ, ఇందులో తప్పే ఉంది చెప్పు. బోనస్లు ఇచ్చి సంతకాలు ఎలాగూ తీసుకుంటాం కదా, ఈ ఏదో పని వెసులుబాటు కోసం వర్కర్స్ ఖాళీగా ఉన్నారు కదా అని ముందే ఓచర్ మీద సంతకాలు పెట్టించుకున్నాం. సాయంత్రం కల్లా అందరికీ వరుసగా ఇచ్చేస్తాం క్యాష్. వర్కర్స్ ఇంకా పని పూర్తి చేయలేదు, వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు. కానీ ఈ లోపే ఈయన గారు పని పూర్తవకుండానే అడ్డుపడి కోడిగుడ్డు మీద ఏకల పీకే కార్యక్రమం మొదలెట్టాడు. గరుడాచలం, నువ్వు ఇలా తప్పును కప్పిపుచ్చుకుంటే అది నిజమని మేము నమ్మేయాలా? ఇలా ముందుగానే అందరి చేత ఓచర్ల మీద సంతకం తీసుకోవడం నేరం. ఇదిగో, నువ్వు నా మీద మా తమ్ముడి మీద పేకల దాకా పెట్టేసుకుంటే ఏది, ఇదిగో మేమేం చేసినా నీకు అన్ని నేరంలాగే కనిపిస్తుంటాయా? బావుగారు, ఇక్కడ మా వల్ల మీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మా దారేదో మేము చూసుకుంటాం. అంతేకాని ప్రతి చిన్న విషయాన్ని లాగి ఇలా పెద్దది చేసి మా అన్నయ్యను అవమానించడం కరెక్ట్ కాదు. ఆయన అవమానిస్తే నన్ను అవమానించినట్టే, మర్చిపోకండి. అయ్యో బావగారు, అపార్థం చేసుకోవద్దు. శ్రీహరి కూడా ఏది కావాలనే అలా చేసి ఉండడు. చేసే పని అర్థం చేసుకోవడంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇలా అయి ఉంటుంది. మీరేదీ మనసులో పెట్టుకోవద్దు. గరుడాచలం, శ్రీహరి అపార్థం చేసుకున్నాడు, దయచేసి ఏమీ అనుకోవద్దు. బావుగారు, మరోసారి మమ్మల్ని అవమానించేలా ఏది జరిగినా మేమిక్కడ ఉండలేము. మీ చెల్లిని మీకు దూరం చేయలేక ఇక్కడ ఉంటున్నాం, కానీ మాకేమీ లేక కాదు.